హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు విషయం ఏంటంటే, మనము ఒక ఫ్రెండ్ను మామూలుగా ఏమడుగుతాము? ఫర్ ఎగ్జాంపుల్, మన బంధువులను ఎవరిని అడగకపోయినా కూడా, మన ఇంట్లో వాళ్ళని అడగకపోయినా కూడా మన ఫ్రెండ్స్ని అడుగుతాం. ఎందుకంటే ఫైనల్గా మనం అడగాల్సింది ఫ్రెండ్స్నే కాబట్టి. ఎందుకంటే ఒకరోజు తనే ఫోన్ చేసి, ఇలా వర్క్ ఉంది, నువ్వు రా మాట్లాడదామంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వర్క్ లేదు, ఇదే అన్ని ఫ్లెక్సీలతో చేయించుకుంటాను, పెయింటింగ్ వర్క్ ఏం అవసరం లేదు అనేసి పంపించాడు. సరే అనేసి, చాలా అవసరం ఉన్నది అప్పుడు డబ్బులతో. సరే, మనకు ఇంత అవసరం చేసి, ఎందుకంటే మన డబ్బులు అయితే డైరెక్ట్గా అడగలేము కదా, అందుకని వర్క్ అడిగినాము. ఎట్లా వర్క్ నేనేం అడగలేదు, జస్ట్ తనే పిలవడంతో నాకు ఆశపడిపోయినాను. అప్పుడు చాలా అవసరం ఉన్నది. సో అప్పుడు వెళ్తే వర్క్ లేదు, ఏం లేదు, ఫ్లెక్సీలతో చేయించుకుంటా అన్నాడు. ఓకే, ఫైన్. అందరితో నేను వెనక్కి వచ్చేసాను. మళ్ళీ వన్ ఫైన్ డే తను నాకు మళ్ళీ ఫోన్ చేసి, అది జరిగిపోయిన ఒక 3 నెలల తర్వాత, 3 నెలలు లేదు 4 నెలలు, మినిమం 4 మంత్స్ అయింటుంది. ఆ 4 మంత్స్ తర్వాత ఫోన్ చేసి, అరే మళ్ళీ పని ఉంది, నువ్వు వచ్చేసేరా, నీకు పని చూపిస్తాను అంటే, కానీ నాకే పోవడానికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే ఆ 4 నెలల్లో నాకు చాలా అవసరమైనది. అసలు ఫోన్లు ఎత్తడం మానుకున్నాడు. వన్ ఫైన్ డే ఫోన్లు ఎత్తడమే మానుకున్నాడు పూర్తిగా. దాదాపు నేను ఒక 10 మెసేజ్లు పెట్టింటాను, 10 సార్లు ఫోన్ చేసి ఉంటాను. చాలా అవసరమైంది డబ్బులకి. అప్పుడు ఫోన్ చేస్తే అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. అవసరమైనప్పుడు ఆదుకోలేని ఆ ఫ్రెండు, వాళ్ళొక గవర్నమెంట్ టీచర్ కావచ్చు, వేలల్లో జీతాలు ఉండవచ్చు, బట్ అవసరమైనప్పుడు ఆదుకోలేని ఫ్రెండు, అవసరం లేనప్పుడు 4-5 ఏళ్ళు 6 నెలలు 7 నెలల తర్వాత పిలిచి వర్క్ ఇస్తానంటే నాకైతే పోబుద్ది కాలేదు. వర్క్ ఇస్తాను, నీకు చాలా వర్క్ ఉంది కదా, డబ్బులు ఇస్తాను, వర్క్ ఇస్తానంటే, అటువంటి ఫ్రెండ్ నాకు అవసరం లేదని ఎప్పుడూ డిసైడ్ అయినాను, మానుకున్నాను పోవడం. అది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్టిమేట్గా ఫ్రెండ్ అవసరమవుతాడు చివరికి. ఆ ఫ్రెండే అవసరానికి పలకపోతే, తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత, అరే నేనున్నాను రా అని దగ్గరికి వస్తే ఏం లాభం కదా. కాబట్టి ఫైన్ డే నమ్మకండి, ఏ ఫ్రెండ్స్ని కూడా అల్టిమేట్ నమ్మకండి. మీ కృషితో, మీ కష్టంతో మీరు పైకి ఎదగండి. అట్ ద సేమ్ టైం ప్రతి రూపాయి దాచుకోండి. ఓకే, ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. ప్రతి పెయింటర్ అండ్ ఆర్టిస్టులకి ఇది ఒక చిన్న సలహా. నచ్చితే లైక్ చేయండి.